ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 65 ఏళ్ల ఆ మహిళ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా ఆమెకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు ఆమె రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. ఆంధ్రప్రదేశ్లో 49 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 65 ఏళ్ల ఆ మహిళ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా ఆమెకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు ఆమె రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు కూడా పంపించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 49 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఒక కరోనా కేసు నమోదైంది. 65 ఏళ్ల ఒక మహిళ ఆరోగ్య సమస్యలతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ కాగా ఆమెకు కరోనా వ్యాధి సోకినట్టుగా వైద్యులైతే నిర్ధారించారు. ఆమె రక్త నమూనాలను కూడా సేకరించి ప్రస్తుతం ల్యాబ్కి అయితే పంపించారు. ఆమెను ఐసోలేషన్లో ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 49 యాక్టివ్ కరోనా కేసులు అయితే నమోదయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం అటు కరోనాకు సంబంధించినటువంటి వార్డులను కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది నార్మల్ వేరియంటే, గతంలో వచ్చినటువంటి వేరియంట్ మాత్రం కాదు అని చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం కాస్త ఆందోళన నెలకొంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు తిరుపతి నుండి. వర్మ, చెప్పండి, ఇప్పటికే దాదాపుగా 49 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. మరి ఇక్కడ కరోనాకు సంబంధించి అక్కడ ప్రత్యేక వార్డులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? అసలు తిరుపతిలో మహిళకు కరోనా కేసు అని కన్ఫర్మ్గా నిర్ధారించారా? రవిచంద్ర, తిరుపతి జిల్లాలో కూడా ఒక కరోనా కేసు నమోదైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసింది. ఇప్పటికే 49 దాకా కేసులు నమోదైనట్లుగా కూడా ఆరోగ్య శాఖ అధికారిని కూడా ప్రకటించింది. ఇక తిరుపతి జిల్లాకు సంబంధించి గత 4-5 రోజుల క్రితం ఓ మహిళ ఒక ప్రైవేటు ఆసుపత్రికి ఆరోగ్యం బాగలేక రావడం జరిగింది. 65 ఏళ్ల ఈ మహిళకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఈ సందర్భంగా కరోనా లక్షణాలతో అనుమానాలతో ఆమెకు సంబంధించి కూడా ఇటు ప్రభుత్వ వైద్యులకు కూడా రిఫర్ చేయడం కూడా జరిగింది. దీంతో ఆమె శాంపుల్ తీసుకొని దాన్ని చెన్నై ల్యాబ్ కు పంపించడం జరిగింది. అయితే గత నెల ఈ నెల 23వ తేదీన ఈ శాంపుల్స్ పంపించడం జరిగింది. ఆ తర్వాత తాజాగా రిపోర్ట్లు కూడా రావడం జరిగింది. దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడం కూడా జరిగింది. అయితే దీనిపైన ప్రైవేటు హాస్పిటల్లోనే ఆమెకు సపరేట్ ఐసోలేట్ వార్డు ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆ గదిలో ఈమెకు చికిత్స అయితే కొనసాగుతోంది. అయితే ఈమె బంధువులు కానీ మిగతా ఈమెతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులు కూడా పోలీసులు 7 మందికి ఈ కరోనా పరీక్షలు అయితే నిర్వహించారు. వీళ్ళందరికీ కూడా నెగిటివ్ రావడం జరిగింది. ఈ మహిళకు మాత్రమే కరోనా పాజిటివ్. అది కూడా ఈ వేరియంట్ కూడా అంత ప్రమాదకరమైన కానీ లైట్ వేరియంట్ గా కూడా వైద్యులు చెప్తున్నారు. దానివల్ల సివియర్ ఇబ్బందులు అయితే ఉండవని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె సాధారణంగా ఏదైతే
అనారోగ్య సమస్యతో ఉందో దానికి సంబంధించి మాత్రమే చికిత్స పొందుతున్నారు. కరోనాకు సంబంధించి తీవ్ర లక్షణాలు అయితే లేనట్లుగా వైద్యులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం మీద తిరుపతి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఇప్పటికే తిరుపతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కోసం ప్రత్యేకంగా ఒక వార్డు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ తిరుపతికి చికిత్స కోసం వస్తుంటారు కాబట్టి ముందు జాగ్రత్తగా కరోనా వార్డును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వార్డులో కరోనా పాజిటివ్ ఒక పేషెంట్ కూడా ప్రస్తుతం అయితే చికిత్స పొందడం లేదు. ఎందుకంటే ఇప్పుడే తాజాగా ఒకే కేసు నమోదవటం, ఆమె కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ముందు జాగ్రత్తగా అయితే సిబ్బంది ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుపతి జిల్లాలో కూడా కేసు బయటపడిన నేపథ్యంలో ముఖ్యంగా తిరుపతికి యాత్రికులు కానీ ఇటు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖకు ఆదేశాలు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దానికి తగ్గట్టుగా కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద తిరుపతి జిల్లాలో తొలి కేసు నమోదైన నేపథ్యంలో వైద్య శాఖ కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. రవిచంద్ర, అంటే వర్మ దాదాపుగా కరోనా గతంలో వచ్చినప్పుడు అటు ఆర్థిక వ్యవస్థతో పాటు ఎంతో ప్రాణ నష్టం కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడు అంతగా వేరియంట్ ఇది ప్రమాదం కాదు అని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుందా? ఎందుకంటే చాలా వరకు ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికీ కిట్లు లేవు, అటు మెడిసిన్ కూడా లేదు, మాస్కులు కూడా లేని పరిస్థితి ఉంది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుందా? అయితే గతంలో ఏదైతే మొదటిసారిగా కరోనా కేసులు వెలుగు చూసిన సందర్భంలో ఆ రోజు పెద్ద సంఖ్యలో పాజిటివ్ రావటం, దానికి తగ్గట్టుగా చికిత్స అందడం కూడా జరిగింది. అప్పట్లో మనం చూసే అనేక ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. తిరుమల ఆలయానికి కూడా సంబంధించి కొంతకాలం పాటు పూర్తిగా దర్శనాలను నిలిపివేసి ఏకాంత సేవలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ తర్వాత కూడా ప్రతి ఏడాది ఈ కరోనా కేసులు అయితే వెలుగు చూస్తున్నాయి. అయితే మొదటిసారిగా వచ్చిన ఆ వేరియంట్ తో పోలిస్తే చాలా మందికి ఇప్పటికే టీకాలు వేసుకున్న నేపథ్యంలో ఆ శరీరంలో అది దానికి సంబంధించి కూడా యాంటీబాడీలు ఆటోమేటిక్ గా ఉత్పత్తి అయినట్లుగా కూడా వైద్యులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ తర్వాత వచ్చిన వేరియంట్ ఒకవేళ కరోనా పాజిటివ్ గా వచ్చినప్పటికీ కూడా మొదటిసారిగా వచ్చినప్పుడు ఉండే తీవ్రత ఆ తర్వాత అంతగా లేనట్లుగా కూడా వైద్య శాఖ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఏదైతే కరోనా వేరియంట్ ఏదైతే గుర్తించడం జరిగిందో అది అంత సివియర్ గా ఉండదని వైద్య శాఖ అయితే చెప్తున్నారు. దీన్ని యాంటీబాడీలు శరీరంలో ఉన్న నేపథ్యంలో వాటిని తట్టుకునే సామర్థ్యం కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా దానికి తగ్గట్టుగా కూడా ప్రత్యేకంగా దానికి చికిత్స అందిస్తున్నామని, దానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వ వైద్య శాఖ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ 49 కేసులకు సంబంధించి కూడా వీటిలో సివియర్ లక్షణాలు అయితే పెద్దగా లేవని గుర్తించారు. వీటన్నిటిని కూడా వైద్యంతో సరిచేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులకు, అంటే ఆల్రెడీ టీబీ పేషెంట్లు కానీ శ్వాసకోశ ఏదైతే ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులు కానీ వాళ్ళకు సులభంగా ఈ కరోనా సంబంధించి సోకే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదని అయితే ప్రస్తుతానికైతే చెప్తున్నారు. మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా ముందుగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా సిద్ధమైన పరిస్థితి కూడా ప్రస్తుతం ఏపీలో కనిపిస్తోంది. రవిచంద్ర, అంటే గతంలో ప్రభుత్వం అందరికీ డబల్ డోస్ తీసుకుంటే ఫ్యూచర్లో కరోనా ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి చాలా వరకు అనౌన్స్ కూడా చేసింది. దాంట్లో చాలా మంది కూడా డబల్ డోస్ యాంటీడోస్ అయితే తీసుకుంటూ వచ్చారు. అయితే మళ్ళీ యాంటీడోస్ తీసుకున్న వాళ్లకు ఏమైనా కరోనా వస్తున్నట్టుగా తెలుస్తుందా, లేదంటే అసలు అప్పట్లో డోసే తీసుకొని వాళ్ళకి ఏదైనా కరోనా వస్తున్నట్టుగా ప్రభుత్వం ఏమైనా నిర్ధారించిందా? అసలు మనం ప్రస్తుతం చూసినట్టయితే కరోనా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కుటుంబాల్లో కానీ చాలా మిగతా జనం మధ్యనే తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి కరోనా ముఖ్యంగా ఎవరైతే ముందుగా చెప్పుకున్నట్లుగా మనం టీబీ పేషెంట్లు కానీ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు కానీ వృద్ధులు కానీ ఇలాంటి వ్యక్తులకు సులభంగా దానికి సంబంధించి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి శరీరానికి సంబంధించి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న నేపథ్యంలో సులభంగా దానికి ఎఫెక్ట్ గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళలో లక్షణాలు త్వరగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులతో పోలిస్తే గతంలో చూస్తే మనం యంగ్ గా ఉండే వాళ్ళకి మొత్తం
అన్ని వర్గాల వారికి కూడా సులభంగా ఈ కరోనా వల్ల ఇబ్బందులు వెంటనే ఎదుర్కొన్న పరిస్థితి. అయితే ఆ తర్వాత మనం టీకాలు వేసుకోవటం, 2 డోసులు వేసుకోవటం, ఆ తర్వాత దానికి సంబంధించి కూడా అప్పటికే శరీరాల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అయిన నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి వైరస్ ఒకవేళ శరీరాలకు సోకితే వెంటనే యాంటీబాడీలు ఉత్పత్తి అవటం, వాటిని ఆల్రెడీ శరీరం దానికి సంబంధించి గతంలో దానికి అనుభవం ఎదురైన నేపథ్యంలో తేలికగానే శరీరం దానికి వెంటనే తట్టుకునే సామర్థ్యం కూడా ఉండే అవకాశం ఉంటుంది. దానికి తోడు మొదటిసారి ఏదైతే వైరస్ వచ్చిన తీవ్రత, ఆ తర్వాత దాని వేరియంట్లకు అంత తీవ్రత లేనట్లుగా కూడా మనకు వైద్య శాఖ అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ప్రతి ఏటా, అంటే ఈ ఏడాదనే కాదు ప్రతి సంవత్సరం కూడా ఏదైతే కరోనా కేసులు మనకు వెలుగు చూస్తున్నప్పటికీ కూడా మొదటిసారిగా చూస్తే అంత సీరియస్ కానీ వెంటనే దానికి సంబంధించి ఏదైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గి వెంటనే జబ్బుల పాలయ్యే పరిస్థితి కానీ గతంతో పోలిస్తే ప్రతి ఏడాది మనం పోల్చుకుంటే లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే వేరియంట్ ఉందో ఇది కూడా తొలుత ఏదైతే కనిపిస్తుందో అంత తీవ్రత లేదని చెప్తున్నారు. ఏదైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులకు, ముఖ్యంగా టీబీ పేషెంట్లు, ఎయిడ్స్ ఇలాంటి పేషెంట్లకు మాత్రం ఇది కొంచెం సీరియస్ గా ఉండే అవకాశం ఉంది. అంతే తప్పించి మిగతా వాళ్లకు ఏదైతే మనం టెస్ట్ చేస్తే తప్ప లక్షణాలు బయటపడే అవకాశం ఉండదు. ఒకవేళ వచ్చినా ఆటోమేటిక్ గా కొన్ని రోజులు తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళని గుర్తించడం కూడా కష్టమని వైద్యులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా టీబీ పేషెంట్ లాంటి వ్యక్తులు మాత్రం ఇలాంటి కరోనా లక్షణాలు ఉంటే ఒకసారి టెస్ట్ చేసుకుంటే బాగుంటుందని వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ వర్మ.